వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ మంత్రి జోగి రమేష్ ఇటీవల మళ్ళీ కాస్త హల్చల్ చేస్తున్నారు. సరే, రాజకీయంగా ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఏ విధంగా మాట్లాడినా ఏం చేసినా రేపొద్దున ఇప్పుడు ఇది బీసీ గర్జన అనేదో సభ పెడతాను ఇది అని చెప్పి కూడా మొన్న మధ్యన మాట్లాడారంతా అయింది. కాకపోతే సొంత ఇంట్లోనే ఉన్నటువంటి ఒక సంచలన వివాదం ప్రస్తుతం రాజకీయంగా కూడా ప్రకంపనలు రేపుతోంది, వాళ్ళ నోళ్లు మూసేలా చేస్తోంది. ఇందులో ముఖ్యంగా వరకట్న వేధింపులు, ఆస్తుల కోసం ఒత్తిళ్లు, చివరికి హత్యాయత్నం కూడా చేశారు అని చెప్పి కోడలు పోలీసులను ఆశ్రయించడం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ భార్య మేఘన ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించి అత్తింటి కుటుంబ సభ్యులందరి మీద కూడా చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. తనని భౌతికంగా, మానసికంగా వేధించారని, అదనపు కట్నం కోసం ఒత్తిడి చేశారని, అంతేకాకుండా అనేక మార్లు తనని చంపేందుకు కూడా ప్రయత్నించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. మేఘన ఆరోపణల ప్రకారం చూస్తే గత 2025 సంవత్సరంలో సూర్యాపేటలో జరిగినటువంటి వివాహానికి దాదాపు వాళ్ళ తండ్రి 5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అలాగే 1.5 కిలోల బంగారం, 10 కిలోల వెండి, ఇతర కానుకలు కూడా జోగి రమేష్ కుటుంబానికి ఇచ్చారు. అయినా సరే పెళ్ళైన కొద్ది రోజులకే మరో 5 కోట్ల రూపాయల నగదు, అలాగే ఒక కొత్త ఫార్చునర్ కారు, అత్త ఆడపడుచులకి వజ్రాల హారాలు కూడా తీసుకురావాలంటూ వేధింపులు మొదలయ్యింది అని చెప్పి ఆవిడ ఆరోపించడం జరిగింది. అలాగే తన పేరు మీద, అంటే మేఘన పేరు మీద ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా భర్త రాజీవ్ పేరు మీద బదిలీ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారని, పెళ్లికి ముందే భర్తకు ఉన్నటువంటి శారీరక సమస్య తనకి దాచిపెట్టి వివాహం చేశారని కూడా మేఘన ఆరోపించారు. సో దీంట్లో ఒకసారి ఈ కంప్లైంట్ కాపీలో తను ప్రధానంగా మెన్షన్ చేసినటువంటి పాయింట్లని తన మాటల్లోనే ఒకసారి మనం చూసినట్టయితే, వివాహమైన కొత్తలో సాధారణంగా అనేక కుటుంబాల్లో పాటించే సాంప్రదాయాల ప్రకారం కొత్తగా పెళ్ళైనటువంటి కోడలు ఉదయాన్నే లేచి పూజలు చేయాలని నేను భావించాను. కానీ నాకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఆ కుటుంబంలో ఎవరూ పూజలు చేయడం లేదా హిందూ సాంప్రదాయాలను పాటించడం మీద ఆసక్తి చూపించలేదు. దీనిపై నేను వారిని ప్రశ్నించగా ఆ కుటుంబం మొత్తం క్రైస్తవ మతంలోకి మారిందని నాకు తెలిసింది. నా గృహప్రవేశం జరిగిన మొదటి రోజున నా కోసం మాత్రమే కొన్ని హిందూ దేవుళ్ళ ఫోటోలను ఏర్పాటు చేసి ఆ తర్వాత వాటిని తొలగించారని నేను పేర్కొంటున్నాను. ఆ తర్వాత ఇంట్లో ఎక్కడ దేవుళ్ళ విగ్రహాలు కూడా, ఎక్కడ ఫోటోలు కూడా కనిపించలేదు. వివాహానికి ముందే ఈ విషయం ఎందుకు దాచారని, తమని హిందువులుగా చూపించి నన్ను, నా కుటుంబాన్ని ఎందుకు మోసం చేశారని నేను ప్రశ్నించాను. అయితే ఈ విషయాన్ని నా తల్లిదండ్రులకు వెల్లడించవద్దని నన్ను హెచ్చరించారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి నన్ను చంపుతామని కూడా బెదిరించారు అని ఈ ఫిర్యాదులు తను పేర్కొనడం జరిగింది. అలాగే నా గది 3వ అంతస్తులో ఉండడంతో అక్కడ పూజలు చేసుకోవడానికి వాళ్ళు అనుమతించేవాళ్ళు. అయితే నేను అగరబత్తి వెలిగించిన ప్రతిసారి ఈ మాట చెప్పడానికి కూడా నాకు చాలా అభ్యంతరకరంగా ఉందండి. అండ్ అఫ్ కోర్స్ 2 రోజుల నుంచి కూడా మీడియాలో చూస్తున్నారు. శనాదవరాలు నేను లేను కాబట్టి పెద్దంత నేను పట్టించుకోలేదు. కానీ ఈ పర్టికులర్ మాట చెప్పడానికి కూడా నాకు చాలా అభ్యంతరకరంగా ఉంది. అంటే తన ఆరోపణ చేసింది జరిగింది కాబట్టి అని చెప్పని. అగరబత్తి వెలిగించిన ప్రతిసారి 7 దగ్గర ఉన్నట్టుగా వాసన వస్తోందని వాళ్ళు చెప్పేవాళ్ళు. మరి కనకదుర్గ గుడి దగ్గరికి వెళ్ళి చేతిలో హారతి, మెళ్ళో ఎర్రటి కండువ, నుదుటిన ఇంత పెద్ద తిలకం, కుంకుమ బొట్టు దిద్దుకొని నేను ఎటువంటి తప్పులు చేయలేదు, ఇది అన్నిటికీ కూడా ఇదిగో నేను ప్రమాణం చేస్తున్నానంటూ చేతిలో హారతి వెలిగించి మరి చేసినటువంటిది జోగి రమేష్ డ్రామాలు అనాలా ఇప్పుడు? అంటే సోషల్ మీడియాలో అంటున్నారు అమ్మవారితో పెట్టుకున్నాడు కాబట్టే అమ్మవారే మొత్తానికి బయట పెట్టించింది అని చెప్పని చాలా క్లియర్గా. సో 7 దగ్గర ఉన్నట్టుగా వాసన వస్తుందని చెప్పేవాళ్ళు. దీంతో నాకు మరింత అసౌకర్యంగా కనిపించేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. జూన్ 20, 2025 హిందూ సాంప్రదాయాలు, ఆచారాల ప్రకారం కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు వివాహం తర్వాత ఆలయానికి వెళ్లాలని నా తల్లిదండ్రులు పట్టుబట్టారు. అయితే వివాహం జరిగి దాదాపు నెల రోజులు అవుతున్న నా భర్త నన్ను ఏ ఆలయానికి తీసుకెళ్లలేదని వారు నా అత్తమామల్ని ప్రశ్నించారు. ఇక నా తల్లిదండ్రులు పదే పదే కోరడంతో 2025 జూన్ 22న అత్తమామలు నా భర్త నన్ను శ్రీశైలం ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడ నా తల్లిదండ్రులు కూడా మాతో కలిశారు. అప్పటి వరకు నా భర్త కుటుంబం క్రైస్తవ మతంలోకి మారిన విషయాన్ని నేను నా తల్లిదండ్రులకు వెల్లడించలేదు. వివాహానికి ముందే తమ మతపరమైన నేపథ్యాన్ని దాచారని, ఈ విషయాన్ని వెల్లడించకుండా తమ కుటుంబాన్ని మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి చర్యల వల్ల తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తన తల్లిదండ్రులకు చెప్తే వారు తన తల్లిదండ్రులను ప్రమాదవశాత్తు జరిగినట్లుగా చూపించి చంపేస్తామని బెదిరించారని, ఈ భయం, ఒత్తిడి కారణంగానే తాను తన తల్లిదండ్రులకు నిజం చెప్పలేకపోయానంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఫిర్యాదులో మరొక భాగాన్ని చూస్తే జూన్ 7, 2025 జూన్ 21న అప్పటి వరకు ఇబ్రహీంపట్నంలో ఉన్న సమయంలో తన వైవాహిక జీవితంలో అనేక ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొన్నానని, ఈ విషయాల్ని తమ అత్తమామలైన జోగి రమేష్, శ్రీమతి శకుంతల దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. అయితే తన సమస్యలను అర్థం చేసుకుని తనకు మద్దతుగా నిలవడం, సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం బదులుగా వారు తమ కుమారుడికే మద్దతు ఇచ్చి తనను పట్టించుకోలేదని ఆరోపించారు. వైవాహిక ఇంట్లో తనను రక్షించేందుకు లేదా ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు వారు ఎలాంటి నిజమైన ప్రయత్నం చేయలేదంటూ కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా
మామ, అత్త, ఆడపడుచు అదనంగా 5 కోట్ల కట్నం తీసుకురావాలంటూ తన భర్తని పదే పదే ప్రేరేపించారని, ఈ మొత్తాన్ని తన తండ్రి సమకూర్చాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. ఈ డిమాండ్లు, ప్రేరేపణల కారణంగానే తన భర్త తనపై మరింత దూకుడుగా, కోపంగా ప్రవర్తించాడు అని ఆమె పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో తన భర్త తనను బెడ్రూమ్లో తాళం వేసి రోజుల తరబడి ఆహారం కూడా ఇవ్వకుండా వదిలేశాడు అని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. దీనివల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి, భావోద్వేగ వేదనకి, ఇబ్బందులకి ఎదుర్కొన్నాను అంటూ ఫిర్యాదులు కూడా పేర్కొనడం జరిగింది. ఇంకా ఇందులో ఈ హత్యాయత్నాలు వీటికి సంబంధించినటువంటి ఆరోపణలు, ఇందులో కూడా ఇంకొకటి, ఒకసారి ఇంటి టెర్రస్ మించి తన కిందకు దోసేసేందుకు జోగి రమేష్, ఆయన సోదరుడు రాము, స్వామి అనే వ్యక్తి కూడా ప్రయత్నించారంటూ ఆరోపణ. అలాగే గోవా పర్యటన సమయంలో బోట్లోంచి నీటిలోకి తోసేసేందుకు కూడా ప్రయత్నించారని, ఆ తర్వాత నిర్జన ప్రాంతంలో వదిలేసి వెళ్ళారంటూ కూడా పేర్కొన్నారు. ఇక హైదరాబాద్లో నార్సింగిలో ఉన్నటువంటి విల్లాకి తీసుకెళ్లి తనను కొట్టారు, కాళ్లతో తన్నారు, దిండితో ముఖాన్ని నొక్కి చంపేందుకు కూడా ప్రయత్నించారంటూ ఈ కంప్లైంట్లో తను పేర్కొనడం జరిగింది. అలాగే ఇటీవల అర్ధరాత్రి ఈ సమయంలో మామ జోగి రమేష్ తన మొహం మీద దిండితో గట్టిగా నొక్కారని, అదే సమయంలో భర్త రాజీవ్ తన మెడకి చున్ని బిగించి చంపేందుకు కూడా ప్రయత్నించారంటూ మేఘన ఆరోపించారు. వారు చెప్పినట్లే వింటానని కాళ్లపై వేడుకోవడంతో ఆ రోజు ప్రాణాలతో కూడా వదిలేశారు అని ఈ కంప్లైంట్లో ఇంకొక పాటలో పేర్కొంది. అంతేకాకుండా ఇంట్లో బంధించి ఆహారం ఇవ్వకుండా వేధించారు, ప్రాణభయంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది అనేది మేఘన పేర్కొంది. సో ఇవి తను చేసినటువంటి కంప్లైంట్లో కొన్నటువంటి పాయింట్స్ ఇవన్నీ కూడా. అయితే ఇందులో ఇంకా నేను చెప్పనటువంటి విషయాలు, ఏ ఆడపిల్ల కూడా పెళ్ళైన తర్వాత ఇమీడియట్గా ముందుగా తల్లిదండ్రులకు కానీ అత్తమావులకు కానీ చెప్పుకుంటుంది. ఏ ఆడపిల్ల అయినా, పెళ్ళైనటువంటి ఆడపిల్లకి తర్వాత నెక్స్ట్ ఫేజ్లోకి ఎంటర్ అవ్వడానికి ఉండేటువంటి ఆ అవకాశం, అంటే తల్లి అవ్వాల్సినటువంటి మాతృత్వం, ఆ మాతృత్వానికి తన అర్హురాలు. అయితే ఆ శక్తి లేనటువంటి వాడు ఈ జోగి రాజీవ్ అనేటువంటి వ్యక్తి. అంటే సంసారానికి పనిచేయడు, ఇంపార్టెంట్ అనాలి బేసిక్గా. ఇది కూడా మెన్షన్ చేసింది. ఇది కూడా డే 1 నుంచే కూడా తనకి తెలిసింది. బట్ అత్తమామలకు చెప్తే, లేదమ్మా అది ఏదో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, వాటి వల్లే అంతే తప్ప ఇంకోటి ఏం కాదు, ఎనీవే మనం హాస్పిటల్కి తీసుకెళ్దాం, ట్రీట్మెంట్ ఇప్పిద్దామని చెప్పారు తప్ప ఇప్పటివరకు ఎటువంటిది చేయలేదు అన్నటువంటిది కూడా తను మెన్షన్ చేసింది అందులో. అంటే ఒక ఆడపిల్ల నిస్సిగ్గుగా కంప్లైంట్లో ఇలాంటివన్నీ కూడా చెప్పుకుందంటే ఎంత వేదన అనుభవించి ఉండాలి అన్నటువంటి పాయింట్ ఒక యాంగిల్లో వస్తుంది. అంటే ఇక్కడ జడ్జి చేయకూడదు, అట్ ద సేమ్ టైం జడ్జి చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్ కాదు. డెఫినెట్గా కాయిన్కి 2 సైడ్స్ కూడా చూడాల్సిందే. బట్ ఇక్కడ చాలా స్పష్టంగా మెన్షన్ చేస్తోంది, ఊరికే అయితే చెప్పదు కదా. ఇప్పటివరకు తన బ్యాక్గ్రౌండ్ కానీ, అందులోనూ తెలంగాణకు సంబంధించినటువంటి అమ్మాయి, సూర్యాపేట అమ్మాయి, రాజకీయ పరంగా ఇక్కడేదో వాళ్ళు ఉండి చేస్తున్నారు అనడానికి కూడా ఆ అవకాశం అనేది లేకుండా పోయింది. ఇప్పుడు జోగి రమేష్ ఏమైనా ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరినీ కూడా కూడగట్టేసి బీసీ గర్జనాన్ని పెట్టేస్తున్నాడు అంటే అసలు అతనికి అంత సీనే లేదు. ఎన్నో కేసుల్లో ఇరుక్కునున్నాడు, లిక్కర్ స్కామ్లో కూడా ఇరుక్కునున్నాడు, ఇంకా చాలా అనేకం ఉన్నాయి. సో ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడంటే చేసేటువంటి అవకాశం కానీ ఆవశ్యకత కానీ లేదు. ఈజ్ జస్ట్ ఒక లీడర్ అంతే. వైసీపీలో గాలికి కొట్టుకొచ్చినటువంటి ఒక లీడర్. బీసీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో చేసేయడానికి, పోరాటాలు చేశాడు అనడానికి, లేదంటే ఇంకో కార్యక్రమాలు చేశాడు అనడానికి ఏదీ లేదు. రాజకీయంగా ఏదో వచ్చింది, తన భాష నోటి విరేచనాలు చేసుకోవడం ఇదంతా చేశాడు కాబట్టి వైసీపీలో పడ్డాడు. అక్కడి నుంచి అతనికి అలా వచ్చింది. అసెంబ్లీలో కానీ ఇంకో చోట కానీ పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని తిట్టాడు కాబట్టి సెకండ్ టైంలో తనకి మంత్రి పదవి వచ్చింది అనేది అందరికీ తెలిసింది. అలాగే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళాడు కాబట్టి ఆ తెగువ చూసి, అబ్బా జోగి రమేష్ నువ్వు ఇంత అనుకున్నాను అని చెప్పని అన్నాడుగా, అందుకని వచ్చింది తప్ప ఈజ్ నాట్ కంప్లీట్ ఆర్ అదంటాను చూసారా మొత్తం బీసీలందరికి కూడా నాయకుడు అనేటువంటిది, అంటే అంత సీన్ అయితే లేదు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో ఇప్పటికే ఇదంతా కూడా చాలా సీరియస్గా ఉంది ఇష్యూ. ఇంకా అనేకమైనటువంటి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ మొత్తం అన్నీ కూడా కుటుంబం నుంచి ఎటువంటిది కూడా బయటికి రాలేదు ఇప్పటిదాకా. జోగి రమేష్ సైడ్ నుంచి ఇప్పటిదాకా ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ కానీ ఇంకోటి లేదు. ఇందులో హత్యాయత్నం ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగానే కేసులు పెడతారు. ఇందులో మొత్తం అందరూ కూడా ఫ్యామిలీకి సంబంధించిన వాడు మొత్తం అందరూ, మరిది కావచ్చు, ఆడపడుచు కావచ్చు, ఇతర ఉన్నటువంటి బంధువులు కావచ్చు, మొత్తం అందరూ ఇందులో వరుసగా నిందితులుగా పేర్కొనడం జరిగింది. పోలీసులు అయితే ప్రస్తుతానికి కేసులు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ ఆరోపణల వెయిటేజ్ అనేది మాత్రం చాలా పెద్దది, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఈ ఆరోపణల్లో ఉన్నటువంటి నిజమెంత, ఆ హత్యాయత్నాన్ని వెనక వాస్తవాలు ఏంటి అనేది పోలీసులు అసలు తేల్చాల్సినటువంటి ప్రశ్నలు. అసలు ఇంకొకటి ఏంటంటే, మోసం చేసి మరీ పెళ్లి చేయాల్సినటువంటి అవసరం ఏంటి? తన కొడుక్కి నపుంసకత్వం అనుకోండి, ఇంకోటి అనుకోండి, వాటెవర్ ఆ లోపం అనేది ఉంది అనేది దాచాడు. అట్ ద సేమ్ టైం వాళ్ళు మతం మారారు అనేటువంటిది కూడా దాచాడు. ఆ తర్వాత ఏదో నామకే వాస్తే వెళ్ళాలి, మళ్ళీ ఎంత గొడవ అవుతుంది కొత్తగా వచ్చింది కాబట్టి అనేటువంటి దాంతో ఒకసారి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇక అన్నీ అందరికీ తెలిసినటువంటి విషయాలే. అంటే 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అనేది ఏదో పాతకాలపు సామెత. కానీ ఇప్పుడు
ఏదైనా సరే ఏదైనా దాచాము అన్నటువంటిది ఉంటే ఏది జరగదు. అయినా సరే అలాంటివన్నీ కూడా ఏవి దాచకూడదో, ఏవైతే క్లియర్ చేయాలో ముందు అవన్నీ చేయకుండా పెళ్లి చేయడం అంటే ఖచ్చితంగా మోసం చేయడం కింద వస్తుంది. ఒక అమ్మాయి భవిష్యత్తుని నాశనం చేయడం కింద వస్తుంది. ఇంకా అంతకు మించినటువంటి నేరం ఉంటుందా? చూడాలి. సో యాజ్ ఆఫ్ నౌ కేసు అయితే నమోదైంది, విచారణ జరుగుతుంది. ఆ తర్వాత అసలు వాస్తవాలు ఇంకా ఏమేమి ఉన్నాయనేది బయటకు వస్తాయి. బట్ ఇక్కడ జోగి రమేష్కి కూడా పొలిటికల్గా టోటల్గా కెరీర్ అనేది ఫుల్ స్టాప్ పడిపోయింది ఈ కంప్లైంట్ తోటి, ఈ కేసు తోటి అనేది మాత్రం చాలా స్పష్టం. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.